హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఎందుకంటే గిన్నెలు తోమి ఇల్లు ఉడిచూచి బట్టలు మడతపెట్టి జీవితానికి ఒక వాల్యూ లేకుండా పోతుంది. సరే, ఏదో పొడి చేద్దామని యూట్యూబ్లోకి వచ్చా. మీరేం చేస్తున్నారు? నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. బాధ అనిపిస్తుంది అబ్బా, నిజంగా. సబ్స్క్రైబ్ చేసేయండి మరి. అయితే ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోదామే, టైం వేస్ట్ చేయకుండా. మళ్ళీ లాగ్ అయిపోతుంది. ఇప్పుడు 2-3 డేస్ నుంచి ఐటీ రైడ్ అని వినిపిస్తుంది ఫిలిం ఇండస్ట్రీ మీద. ఫస్ట్ దిల్ రాజు, సుకుమార్, మైత్రి మూవీస్ అందరి మీద అటాక్ చేశారు. ఇదంతా చూస్తుంటే నాకు బిఫోర్ పుష్ప ఆఫ్టర్ పుష్ప అని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే బాహుబలి రిలీజ్ అయినప్పుడు అసలు మొత్తము బాలీవుడ్ రాజమౌళి వైపు చూసింది, టాలీవుడ్ వైపు చూసింది. కానీ ఆఫ్టర్ పుష్పం తర్వాత ఏమైంది తెలుసా? ఫేక్ కలెక్షన్, డెత్, క్రైమ్, అర్రే ఏం లేదబ్బా, మొత్తం టాలీవుడ్కి అంతా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేసింది. ఏదో అవార్డు తీసుకొస్తా, రికార్డ్ క్రియేట్ చేస్తా అన్నాడు. ఇది రికార్డ్. ఫేక్ కలెక్షన్స్ కూడా పెట్టడానికి వెనకాడలేదు. సరే, అదొక సపరేట్ టాపిక్ అనుకోండి. ఇప్పుడు ఏంటి అంటే, అసలు ఈ ఫేక్ కలెక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఎందుకు పెట్టాలి అంటే, మూవీకి హైప్ క్రియేట్ చేయాలి. ఒక హీరోకి ఒక స్టార్డమ్ అంటూ ఉంటుంది, కరెక్ట్? దాని నుంచి మీదికి పోవాలనుకుంటారు కానీ కిందికి రావాలనుకోరు కదా. మీకు గుర్తుందో లేదో, ఇంతకుముందు ఒక బాలీవుడ్ నుంచి ఒక హీరోయిన్ శ్వేతా బసుప్రసాద్ అని, ఆమెని ట్రాఫికింగ్ కేసులో పట్టుకున్నారు, ప్రాస్టిట్యూషన్ కేసులో. ఆమె అదంతా ఎందుకు చేసింది అని తీరా చూస్తే, కేస్ స్టడీ చేస్తే, ఆమె స్టార్డమ్ మెయింటైన్ చేయడానికి చేసింది. సరే, అదొక డిఫరెంట్ టాపిక్ అనుకోండి. ఇప్పుడు ఏంటి అంటే, ఇక్కడ నిజంగా అంటే ఫేక్ పోస్టర్స్ క్రియేట్ చేయడము, ఫేక్ రికార్డ్స్ క్రియేట్ చేయడం చాలా కామన్ అయిపోయింది. అండ్ అయితే ఏమవుతుంది, మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసేటోళ్ళు ఉన్నారని అనుకున్నారు. కానీ అక్కడ ఎవరు? రారాజు ఐటీ డిపార్ట్మెంట్ ఖాళీగా చేతులు ముడుచుకొని కూర్చుంటుందా? అటాక్ చేసింది. అయితే ఏం తెలిసింది? ఫేక్ రికార్డ్స్ అని తెలిసింది. అయితే వాళ్ళకి తెలీదా ఫేక్ రికార్డ్స్ అని? ఇంతకుముందు ఇలా జరగలేదా అంటే జరిగింది, వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకు నాగ అశ్విన్ కానీ లేకపోతే దగ్గుబాటి రానా కానీ చెప్పాడు, హైప్ కోసమే ఈ ఫేక్ పోస్టర్స్ పెడతారు అని. ఇది ఇప్పుడు అది కాదు ప్రాబ్లం. అందరు పోస్టర్స్ అని చెప్తున్నారు, కానీ అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, వీళ్ళు మేము 400 కోట్లు పెట్టాము, 500 కోట్లు పెట్టాము, ఒక్క సాంగ్కి 16 కోట్లు అయ్యింది షూట్ చేయడానికి అని చెప్తున్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా అవుతుంది? దీనికి ఏమైనా క్లియర్ ఎవిడెన్స్ ఉందా? రికార్డ్ ఉందా? లెడ్జర్ మెయింటైన్ చేసిరా అంటే లేదు. ఎందుకంటే అదంతా బ్లాక్ మనీ కాబట్టి లేదు. మీరు మాట్లాడకూడని పద్ధతిలో మాట్లాడి సవ్యంగా సాగుతున్నటువంటి చర్చను అనవసరంగా ఉద్రేకపూరితంగా తయారు చేస్తున్నారు. ప్లీజ్ డోంట్ డూ ఇట్. దిల్ రాజు, నేను శుద్ధ పూసారా నాయన, నా మీదనే కాదు జరుగుతుంది ఐటీ రైట్స్, అందరి మీద జరుగుతుందని చెప్పుకుంటూ వచ్చాడు. 5 లక్షలు వాళ్ళ ఇంట్లో నుంచి హార్డ్ క్యాష్ వచ్చిందంట. అరే ఏంటి, నోట్లు బంద్ అప్పుడు ఎంత వచ్చిందో తెలుసా? 2 lakhs, 3 lakhs, 4 lakhs, 10 lakhs వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీ ఇంట్లో ఏంటి, జస్ట్ 5 lakhs, మొత్తం మీ ఫ్యామిలీని కలిపేస్తే 20 lakhsనా? ఇది నమ్మసక్యంగా లేదే. అంటే మీకు ఆల్రెడీ విషయం లీక్ అయింది కదా, అవుననే అర్థమవుతుంది. మూలతాడు కట్టుకుని బుందలగడ్డ పట్టుకుపోతావు, నాకు అర్థం కాదు. మరి ముట్టుకోకరా నా పైసలు, నీ పైసలతో చేసుకో ఇవన్నీ. లేవు, ₹1 చెప్తున్నా నేను ఇవాళ. ఇప్పుడు బొత్తుకుంటున్నాడు దిల్ రాజు, అరే నాకే కాదురా నాయన అందరి మీద జరిగింది అని. ఇలా ఉంది పరిస్థితి. మనమేమో అదొక టాక్సిక్ దాంట్లో మీనియాలోకి వెళ్ళిపోయి తలగొట్టుకుంటాం. నా హీరో గ్రేట్, నా వాడు ఇంత, నీ వాడు అంత. ఎవరు మూసుకొని ఉండండి, అర్థమవుతుందా? మీరు డబుల్ ట్రిపుల్ రేట్ పెట్టి టికెట్ కొనుక్కుంటారు. ఫస్ట్ పోయి ఎంజాయ్మెంట్ చేస్తారు, వచ్చినాక ఏడుస్తారు. ఏంటి ఇది? సరే, ఇంతకైతే విషయం అర్థమైంది కదా. ఈ రేట్స్ అయితే పోస్టర్స్ వల్ల కాదు సుమి, వీళ్ళు డైరెక్టర్స్ చెప్తున్నారు కదా అంత ఖర్చు పెట్టినా ఇంత ఖర్చు పెట్టినా అని. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు ట్రాన్సాక్షన్స్ ఎలా చెక్ చేస్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఏమన్నా ప్రూఫ్ ఉందా అనడానికే ఈ రేట్ జరుగుతుంది.
అర్థమైంది కదా? చాలు. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా? మీరు చేస్తారులే, నాకు తెలుసు.